సినీ నటి ప్రత్యూష మృతి కేసులో సుప్రీంకోర్టు తుది తీర్పునిచ్చింది. నిందితుడు సిద్ధార్థరెడ్డి 4 వారాల్లోగా లొంగిపోవాలని ఆదేశించింది. హైకోర్టు విధించిన 2 ఏళ్ల జైలు శిక్షను సమర్థించింది సుప్రీంకోర్టు. ఇక పోస్టుమార్టం రిపోర్ట్, మునిస్వామి ఇచ్చిన ఫోరెన్సిక్ నివేదిక, ప్రత్యూషను ఆత్మహత్యకు పురిగొల్పినట్లుగా లభించిన ఆధారాలను పరిశీలించింది సుప్రీం. వీటితో పాటు హెల్త్ రిపోర్ట్ సహా 7 ఆధారాలను పరిశీలించి సిద్ధార్థరెడ్డి పిటిషన్ను కొట్టేసింది సుప్రీంకోర్టు. తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమతో పాటు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సినీ నటి ప్రత్యూష మృతి కేసులో 24 ఏళ్ల తర్వాత ఫైనల్ తీర్పు వచ్చింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న సిద్ధార్థరెడ్డి 4 వారాల్లో పోలీసుల ముందు లొంగిపోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ కేసులో ఉమ్మడి ఏపీ హైకోర్టు విధించిన 2 ఏళ్ల జైలు శిక్షను సమర్థించింది. ప్రత్యూష మరణానికి సంబంధించి ఛార్జిషీట్లో పొందుపరిచిన మొత్తం 12 అంశాలను పరిగణలోకి తీసుకుని తుది తీర్పునిచ్చింది. హైకోర్టు విధించిన శిక్షను సవాల్ చేస్తూ 2012 జనవరిలో సిద్ధార్థ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. అలాగే ప్రత్యూషపై అత్యాచారం చేసి చంపారని ఆమె తల్లి సరోజినీదేవి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. అప్పటి నుంచి 14 ఏళ్లుగా ఈ కేసులో 17 సార్లు సుప్రీంకోర్టు ధర్మాసనం వాదనలు విన్నది. చివరగా గతేడాది నవంబర్ 19న ఇరువైపుల సుదీర్ఘ వాదనల తర్వాత తీర్పును రిజర్వ్ చేసింది. జస్టిస్ రాజేష్ బిందాల్, జస్టిస్ మన్మోహన్లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం తీర్పును వెలువరించింది. సిద్ధార్థరెడ్డికి హైకోర్టు విధించిన 2 ఏళ్ల జైలు శిక్షను సమర్థిస్తున్నట్లు చెప్పింది. గొంతు కోసి చంపడం వల్ల హత్య జరిగిందన్న ఆరోపణలను తోసిపుచ్చింది. కంటి వైద్య ఆధారాలు విషప్రయోగం వల్ల మరణాన్ని రుజువు చేస్తున్నాయని చెప్పింది ధర్మాసనం. ప్రత్యూష తల్లి ఆరోపించినట్లు అత్యాచార నేరం నిర్ధారణ కాలేదని అంది. అయితే సిద్ధార్థ న్యూరాన్టోన్ విషాన్ని కొనుగోలు చేశాడని తేలింది. తర్వాత ఆత్మహత్యకు ప్రేరేపించినట్లుగా నిరూపితమైనట్లు బెంచ్ తీర్పు కాపీలో చెప్పింది. మరోవైపు డాక్టర్ మునిస్వామి అనైతిక పోస్టుమార్టం రిపోర్టును అందించాడని ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో ఈ రిపోర్టు ముందస్తు ఉద్దేశపూర్వకంగా ప్రచురించడం వల్ల కలిగే పరిణామాలపై కోర్టు మందలించింది. ఇద్దరు కలిసి చేసుకున్న ఆత్మహత్య ఒప్పందంలో జీవించి ఉన్న భాగస్వామి చట్టపరంగా దోషి అని, ఈ కారణాల వల్ల ఈ కేసును కొట్టివేస్తున్నట్లు స్పష్టం చేసింది. ఈ కేసులో అప్పీలుదారైన సిద్ధార్థరెడ్డి 4 వారాల్లో పోలీసుల ముందు లొంగిపోవాలని ఆదేశించింది. ప్రత్యూష సిద్ధార్థరెడ్డికి ఇంటర్మీడియట్ చదువుతుండగా పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. ఆమె నటిగా ఎదుగుతున్న టైంలో విభేదాలు వచ్చాయి. దీంతో ఇద్దరూ కలిసి మరణించాలని డిసైడ్ అయి 2002 ఫిబ్రవరి 23న సాయంత్రం కూల్ డ్రింక్లో విషం కలుపుకొని తాగారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రత్యూష మరునాడు చనిపోగా సిద్ధార్థ ప్రాణాలతో బయటపడ్డాడు. అయితే ప్రత్యూష ఆత్మహత్యకు సిద్ధార్థే పురిగొల్పాడని సిబిఐ రిపోర్ట్ ఇచ్చింది. ఈ రిపోర్ట్ ఆధారంగా సిద్ధార్థపై 306, 309 సెక్షన్ల కింద ఛార్జిషీట్ దాఖలు చేసింది. కేసులో తొలుత 2004లో సెషన్స్ జడ్జి సిద్ధార్థకు 5 ఏళ్ల జైలు శిక్ష, 5,000 ఫైన్ విధించారు. ఈ తీర్పును సిద్ధార్థ హైకోర్టులో సవాల్ చేయగా హైకోర్టు శిక్షాకాలాన్ని 2 ఏళ్లకు తగ్గించింది. ఆ తీర్పును సవాల్ చేస్తూ 2012లో అతను సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. మరోవైపు ప్రత్యూషను హత్య చేశారని ఆమె తల్లి సరోజినీదేవి కూడా సుప్రీంలో పిటిషన్ వేశారు. నటి ప్రత్యూష కేసులో సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తున్నానని ఆమె తల్లి సరోజినీదేవి చెప్పారు. అయితే తమకు న్యాయం పూర్తిగా జరిగిందని అనుకోవట్లేదన్నారు. తన కూతురుది సహజ మరణం కాదని, కిరాతకంగా చంపేశారన్నారు. సాక్ష్యాధారాలను తారుమారు చేశారని ఆరోపించారు. పూర్తి ఆధారాలు బయటకు వస్తే అతనికి జీవిత ఖైదు పడేదన్నారు. డాక్టర్ మునిస్వామి రిపోర్టును కోర్టులు పట్టించుకోలేదని, త్రిసభ్య కమిటీ రిపోర్టుకే ప్రాధాన్యం ఇచ్చాయన్నారు. తన కూతురు మృతదేహాన్ని కూడా తాను చూడలేదని వాపోయారు. ప్రభుత్వం తన కుటుంబానికి న్యాయం చేయాలన్నారు. సుప్రీంకోర్టులో ఎందుకు ప్రత్యూష పోస్ట్మార్టం రిపోర్ట్ని కన్ఫర్మ్ చేయలేదు? అది కన్ఫర్మ్ చేయలేదు కానీ త్రిసభ్య కమిటీ అని చెప్పి ఒక 3 డాక్టర్లతో ఒక కమిటీ వేసి ఆ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ని కన్ఫర్మ్ చేశారు. నేను ఇప్పటికి అడుగుతున్నా, ఆ 3 డాక్టర్లు ప్రత్యూష పోస్ట్మార్టం చేశారా? ప్రత్యూషకు పోస్ట్మార్టం చేశారా? మీరు ప్రత్యూష బాడీని చూసారా? మీరు ఏ ఆధారంగా దాన్ని చేశారు? సిబిఐ ఎంటర్ కాకముందుగా సాక్ష్యాలన్నీ తారుమారు చేశారు. మొత్తం సాక్ష్యాలు తగలబడిపోయినాయి. గౌరవిస్తున్నా, బట్ నాకు తృప్తి లేదు. నాకు మా ఫ్యామిలీకి కంప్లీట్ న్యాయం జరగలేదు. అదే మునిస్వామి రిపోర్ట్ను కౌంట్ చేసుకొని, సిడిఎఫ్టీ రిపోర్ట్స్ను కౌంట్ చేసుకొని అతనికి జీవిత ఖైదు పడి ఉంటే నా బిడ్డ ఆత్మశాంతి ఇచ్చేది, మేము తృప్తి పడేవాళ్ళం. కానీ ఆ తృప్తి అయితే లేదు. 2002లో సిద్ధార్థ రెడ్డితో కలిసి విషం తాగి ప్రత్యూష ఆత్మహత్య చేసుకుంది.
ప్రత్యూష చనిపోయి 24 ఏళ్ల తర్వాత హైకోర్టు విధించిన శిక్షను ఏకీభవిస్తూ తీర్పు ఇచ్చింది సుప్రీంకోర్టు.